Hello, my dear audience. Welcome you all to the class of spoken English and communication skills. Welcome you all from the bottom of my heart. Today's topic is the importance of English. The importance of English. ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత అవసరమా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు ఒక ప్రాంతీయ భాష. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి తెలుగులో ఉన్న కమ్మదనం అర్థమైనటువంటి విధంలో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్నటువంటి వారి యొక్క కవులను బట్టి, వారి కవిత్వమును బట్టి ఆయనకు అనేక భాషలు కూడా, దేశంలో ఉన్నటువంటి అనేక భాషలు కూడా తెలుసు కాబట్టి వాటితో కంపేర్ చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు గారు. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, అనేకమైనటువంటి అనేక భాషలు ఉన్నాయి. ఎవరి ప్రాంతీయ భాష వారికి ఎంత అభిమానం. తెలంగాణలో తెలంగాణ భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత, తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానం అసామాన్యం. తమిళనాడులో తమిళానికి ఇచ్చినటువంటి, తమిళ భాషకి ఇచ్చేటువంటి గౌరవం మరి ఏ భాషకు వారు ఇవ్వరు. మొదటి స్థానం తమిళ భాషదే. అయితే ప్రియులారా, మై డియర్ ఆడియన్స్, ప్రపంచంలో అంతదాకెందుకులేండి, మన భారతదేశంలోనే, మన ఇండియాలోనే అనేక రాష్ట్రాలు, రాష్ట్రానికి ఒక భాష. ఏ భాషకు కొన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉంది. ఏ భాష మీద ఉన్నటువంటి అభిమానం ఆ భాషకు ఉంది. అత్యధికంగా నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ భాష మీద అనేకులకు మక్కువ ఎక్కువ. హిందీ తెలియకపోయినా హిందీ పాటలు విని ఆనందించేవారు, హిందీ సినిమాలు చూసి అభిమానించేవారు ఎక్కువ. ఇట్స్ బికాజ్ నేషనల్ లాంగ్వేజ్. నిజమే, కాదను. మరి వాట్ అబౌట్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? ఈనాడు మనము తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వారం. ఈ తెలుగు ప్రాంతం నుండి పంజాబ్ వెళ్ళామనుకోండి, వారి ప్రాంతీయ భాష పంజాబీ భాష. లేకపోతే మరాఠీ భాష మాట్లాడేవారి మధ్యకు వెళ్ళామనుకోండి, వారి భాష మరాఠీ భాష మనకు రాదు. మన తెలుగు భాష వారికి రాదు. మరి ఇద్దరికీ ఒకరి భాష ఒకరికి తెలియనప్పుడు ఇద్దరికీ ఫెమిలియర్గా ఉన్నటువంటి మరి యొక్క భాషను వాడవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో
అత్యధికంగా వినియోగంలో ఉన్నటువంటి భాష ఇంగ్లీష్ భాష. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ యూ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, you can communicate very easily. Each and every subject almost written in English. The most subjects, the most utmost departments, sectors chosen English to write books, for the documents, and for many things, and for even titles, for subtitles also. ఎవ్వరు అత్యధిక స్థానంలోనికి, అత్యధిక విద్యను అభ్యసించాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకున్న వారందరూ ఆ గ్రంథాలను ఇంగ్లీష్లో మాత్రమే వారు పొందుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈనాడు. డిజిటల్ లైబ్రరీలు ఉన్న డిజిటల్ లైబ్రరీలో ఇంగ్లీష్ మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఇంగ్లీష్ గురించి సరిగా తెలియకుండా, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేకుండా, ఫెమిలియారిటీ లేకుండా, ఇంగ్లీష్కు మనకు సరైనటువంటి సంబంధం లేకుండా ఇంగ్లీష్ భాషను గ్రహించడం ఎంత కష్టం. పదానికి డిక్షనరీ చూసి ఇంగ్లీష్ తెలుసుకుని, అర్థం తెలుసుకొని, ఆ వాక్యం అంతా అర్థం చేసుకొని, అలా వాక్యం విడివిడిగా తెలుసుకుంటూ పుస్తకం అంతా చదవడానికి, ఆ గ్రంథమంతా చదవటానికి ఎంత కష్టం చూడండి. మన ఎదుట ఒక డిక్షనరీ ఉంది. ఇదొక డిక్షనరీ. ఈ డిక్షనరీలో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని పదాలు మనకు తెలుసండి? మనకే కాదు సుమా, ఇంగ్లీష్ భాషనే తమ ప్రాంతీయ భాషగా కలిగినటువంటి అనేక దేశాలలో ఉన్న వారికి కూడా డిక్షనరీలో ఉన్నటువంటి అన్ని పదాలకు అర్థం తెలియదు. అన్ని పదాలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. The noble people, scientists, and the great poets, they just use the simple words. With simple words, they express a meaningful statements. చాలా సులభమైనటువంటి, సరళమైనటువంటి పదాలతో అత్యద్భుతమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించినటువంటి మహానుభావులు, గొప్పవారు అనేకులు ఉన్నారు. సో ది సింపుల్ సొల్యూషన్ ఈజ్, ఇఫ్ యూ నో ఇంగ్లీష్ వెల్, యూ కెన్ గో everywhere throughout the world, and you can grasp the things, and you can be wise. You can get wisdom through the books, through the technology. It is very, 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 very important. If you know English a little bit, not all, nobody knows everything.
if you know a few simple words, it's enough. If you can express your feelings, what you want to say, what you want to tell others to understand within the simple words, English is the better language. That is why you should learn English. That is why you should give importance to the English language. Just knowing language is not a great thing, but if you know how to use the language in a proper way is a great thing. Nowadays there are so many scholars, professors, which has stuff, good vocabulary, but sometimes they are not able to speak English fluently, maybe because of phobia they have inside. కొంతమందికి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం. వారి మనసులో, వారి యొక్క బ్రెయిన్లో ఇంగ్లీష్ పదాలు ఉన్నా, గ్రామర్ తెలిసిన ఎలా మాట్లాడాలి, మాట్లాడితే తప్పులు దొర్లుతాయేమో, నవ్వుకుంటారేమో అనేటువంటి భయం వారిని మాట్లాడనీయకుండా ఆపేస్తుంది. కాబట్టి కొద్దిగా గ్రామర్ గురించి తెలుసుకుంటే ఏ పదాలను ఎలా గ్రామర్లో సరైనటువంటి రీతిలో వాడుకోవాలో తెలుసుకుంటే, కొంచెం మంచి పునాది వేసుకుంటే ఆ పునాది మీద మంచి కట్టడం కట్టుకోవచ్చు. లాంగ్వేజ్లో కావాల్సింది మంచి పునాది. చిన్న చిన్న పదాలనే బహు చక్కగా వాడడం. దీనికోసమే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మై డియర్ ఆడియన్స్, ఈ రోజుల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మరొక రాష్ట్రంలోనికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ తెలియక వారు మాట్లాడలేక, మరి వారు ఇతరులతో వాళ్ళతో సంభాషించాలంటే ఇంగ్లీషే కదా వారికి ఉన్నటువంటి మాధ్యమం. ఇట్స్ ఎ బెటర్ మీడియం. అవతల వారికి కూడా ఇంగ్లీష్ వచ్చి ఉంటే మనం మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. వారికి మంచి ఇంగ్లీష్ వచ్చి వారు సింపుల్ పదాలతో, సింపుల్ వర్డ్స్తో మంచి భాష మాట్లాడుతున్నప్పుడు మనము సరైనటువంటి రీతిలో దాన్ని అర్థం చేసుకోలేకపోతే, అంటే ఫెమిలియారిటీ లేకపోతే వాళ్ళు మాట్లాడేది కూడా మనకు అర్థం కాదు. మై డియర్ ఆడియన్స్, ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భాష మీద పట్టు కావాలంటే ముందు భాషను మనకు సరైనటువంటి సాన్నిహిత్యం ఉండాలి, ఫెమిలియారిటీ ఉండాలి, మనకు తెలిసినదై ఉండాలి. అంటే తెలిసిన పదం మనకు వినపడినప్పుడు మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకోగలం. వారు మాట్లాడేటప్పుడు మనకు అర్థం కాకపోతే మనం బిక్కమొహం వేస్తే, లేకపోతే తెలియనట్లుగా మన ముఖం పెడితే, ఇతనికి తెలియదు కావాలిగా ఎలా చెప్పాలని వాళ్ళు అయోమయంలో పడిపోతారు కదా. కాబట్టి ముందుగా వినడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ భాషను వినడం నేర్చుకోవాలి. అది ఏ స్లాంగ్లో ఉన్నా. బ్రిటిష్ వారు ఒక రకమైనటువంటి స్లాంగ్లో మాట్లాడతారు. అమెరికా వారు ఒక రకమైనటువంటి స్లాంగ్లో మాట్లాడతారు.
ఆస్ట్రేలియా వారు ఒక రకమైనటువంటి స్లాంగ్లో మాట్లాడతారు. ఎవరు స్లాంగ్ అంటే యాస. ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఫెమిలియారిటీ ఉన్నప్పుడు, ఆ పదం మనకు తెలిసి ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. మనకు తెలిసి ఉన్నటువంటి మనిషి కొద్దిగా మేకప్ చేసుకొని, మార్పు చేర్పులు చేసుకొని మన ముందుకొచ్చినా మనం గుర్తుపట్టగలం గదా! అదేవిధంగా మనకు తెలిసినటువంటి ఇంగ్లీష్ పదం కొంచెం అటు ఇటుగానో మార్చి మాట్లాడినా మనకర్థమవుతుంది. అందువల్ల ఫెమిలియారిటీ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్ భాషను వినడం ద్వారా ముందుగా వినడం నేర్చుకోవాలి. వినాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ పదాలు మనకు బాగా తెలియాలంటే చదవాలి. ఇంగ్లీష్ బుక్స్ చదవాలి. అవి ఏ బుక్స్ అయినా పర్వాలేదు. జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 6th క్లాస్ బుక్స్. 6వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రారంభించండి. అందులో ఒక లెసన్ తీసుకోండి. మీకు తెలియని పదాలు ఎన్ని ఉంటాయో చూడండి అందులో. వాటిని అండర్లైన్ చేసుకోండి. వాటి పదాలకు మీనింగ్స్ రాసుకోండి. నోట్స్ అక్కరలేదు అనడం అపహాస్యం చేయడం లాంటిది. అభ్యాసం వద్దు అని చెప్పడం లాంటిది. అభ్యాసము కూసు విద్య అన్నారు తెలుగులో. ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు ఇంగ్లీష్లో. వితౌట్ ప్రాక్టీస్ యు కాంట్ గెట్ కమాండ్ అపాన్ ఎనీథింగ్. నీకు నువ్వు దేనిని సాధించాలన్నా దానిని అభ్యసించాలి. అభ్యసించకుండా యు కాంట్ గెట్ కమాండ్. అభ్యాసము ద్వారానే, దాని మీద సాధన చేయడం ద్వారానే దాని మీద పట్టు సంపాదించగలం. ప్రియమైన శ్రోతలారా, ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు తెలియని పదము మనకు వినబడినప్పుడు దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద మన గమనం ఉంచాలి. దానిని గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం తెలుసుకునేంత వరకు మన మనసులో ఒక రకమైనటువంటి ఆసక్తి మనల్ని పురుకొల్పుతూ ఉండాలి. నో ఇట్ తెలుసుకో. ఆఫ్టర్ నోయింగ్ ఇట్, నువ్వు దానిని తెలుసుకున్న తరువాత ప్రాక్టీస్ ఇట్. కీప్ ఇట్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఇన్ ఏ రైట్ వే. సరైనటువంటి దారిలో, సరైనటువంటి ప్రాసెస్లో, సరైనటువంటి క్రమంలో, సరైనటువంటి ప్యాటర్న్లో, ఒక వాక్యంలో వాటిని పదాలను ఉపయోగించు. యు నో హౌ టు యూజ్ ద సింపుల్ వర్డ్స్ టు మేక్ ఏ సెంటెన్స్. ఒక వాక్యాన్ని నువ్వు రాయడానికి సరళమైనటువంటి, సులభమైనటువంటి పదాలను ఎలా ఉపయోగించాలో ప్రయత్నం చేయాలి. ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో డిక్షనరీ హెల్ప్స్ యూ. నీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఒక పదం ఇచ్చినప్పుడు, ఒక పదాన్ని మీరు వెతికినప్పుడు దాని యూసేజ్ కూడా ఒక సెంటెన్స్ ఇస్తారు. ఎలా వాడబడిందో మనకు అర్థమవుతుంది. ఏ పదాన్ని ఎలా వాడాలి అనేటువంటి దానిని మనకు డిక్షనరీ కొంత తెలియజేస్తుంది. అయితే అనేక బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆ పదం ఎక్కడెక్కడ కనబడుతుంది,
అని మనం కొద్దిగా తరచి చూసి అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే, పరిశీలన చేస్తే ఇది ఈ సందర్భంలో ఈ అర్థంతో ఉపయోగించబడింది అని మనకు అర్థమవుతుంది. దెన్ అప్పుడు మనము అర్థవంతంగా ఒక వాక్యంలో దాన్ని ప్రయోగించగలం. ఇట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలండి. పేపర్ వర్క్, యువర్ ఓన్ పేపర్ వర్క్ మనకు మనమే చేసుకోవాలండి. ఎక్కడో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుని రాసినట్లుగా కాకుండా యాజ్ పర్ ద జీల్ యూ హ్యావ్, మనకున్నటువంటి ఆసక్తి ప్రకారం. ఎవరైనా అత్యాసక్తి కలిగిన వారు ఎక్కువ సమయాన్ని దానికి కేటాయిస్తారు. మై డియర్ ఆడియన్స్, ప్రియులైన శ్రోతలారా, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడు చాలా సులభమైనటువంటి పదాలతో, చిన్న చిన్న పదాలతో ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. కొన్ని లెవెల్స్లో, ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి, ఆ లెవెల్ నుంచి మరొక లెవెల్కి, ఆ తర్వాత ఫ్లూయెంట్గా ఒక 4-5 కలిసి గ్రూప్గా కూర్చొని గ్రూప్లో డిస్కషన్ చేసుకునేటప్పుడు అది కూడా మీ ముందు వీడియోలో పెడితే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏమిటి, ఆ అర్థం ఏమిటి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చేసినటువంటి వీడియోలలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేస్తూ ఎప్పటి వరకు వచ్చాను. మై డియర్ ఆడియన్స్, ప్రియ శ్రోతలారా, ఇఫ్ యు నో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, what is the specialty of each part, ప్రతి భాగం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది నువ్వు గ్రహించినప్పుడు యూ విల్ కమ్ టు నో వేర్ ఇట్ షుడ్ బి యూజ్డ్. అది ఎక్కడ వాడబడాలో నీకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ క్లాస్లో very simple words for use of the most parts, చాలా సులభమైనటువంటి పదాలు, అత్యధికంగా వాడేటువంటి వాటిని గురించి నెక్స్ట్ వీడియో చేయబోతూ ఉన్నాను. But here I would like to make a request. What is my request? You need to subscribe this channel. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు అనేక మంది తెలుసు, అనేక స్నేహితులు తెలుసు. వారందరికీ ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడటంలో భయస్థులుగా ఉన్నారో, సరైనటువంటి పునాది లేకుండా ఉన్నారో, వారికి మన ఛానల్ని పరిచయం చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి, వీలైనంత ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు కన్వే చేయండి, రిక్వెస్ట్ చేయండి, చేయగలగండి. ఇది మీరు నాకు ఇచ్చేటువంటి ఫీజు. ఇప్పటి వరకు మన ఛానల్ ఫ్రీ, ఎటువంటి డబ్బులు పెట్టవలసిన, సమయం మాత్రం హెచ్చిస్తే చాలు. మీరు ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత బాగా చదువుకున్నటువంటి వారైనా, ఎన్ని సబ్జెక్టులు మీకున్నా చాలా సమయాన్ని చాలా వాటికి ఉపయోగిస్తున్నారు.
టీవీలో చెత్త ప్రోగ్రాంలు చూడడానికి ఉపయోగిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడానికి ఉపయోగిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ డజంట్ గివ్ యూ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్. యాజ్ వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్, మనము భావోద్రేకంతో నిండినటువంటి వారం కాబట్టి నవ్వడం ఆరోగ్యకరం అని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి కాస్త వినోదాత్మకమైనటువంటి వాటిని చూసి నవ్వుకుందాం అని చూస్తున్నారు. కానీ సమయం చాలా విలువైనది. పోయిన సమయం తిరిగి రాదండి. టు మేక్ దిస్ రూమ్ and to have nice reduced microphone, I have been waiting for the last 3 or 4 months. ఈ 3-4 నెలలు దాని కొరకు ఎదురు చూశాను. ఎందుకంటే అంతకుముందు మాట్లాడుతున్నటువంటి వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి శబ్దాలు, బయట ఎవరో కూరగాయలో వారి యొక్క వ్యాపారము సంబంధించినటువంటి మేకలు పెట్టుకున్నప్పుడు అవి కూడా రికార్డ్ అయ్యి డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి సందర్భాలు నేను గ్రహించాను. కాబట్టి నాయిస్ రెడ్యూస్ మైక్రోఫోన్ కొరకు ప్రయత్నం చేస్తూ దాని కొరకు ఇంతకొరకు వెయిట్ చేశాను. మంచిది కావాలి, స్పష్టంగా వినపడాలి, స్పష్టత అవసరం, క్లారిటీ మ్యాటర్స్ అని ఐబొమ్మ అనేటువంటి ఒక యాప్ వారు మంచి మంచి సినిమాలు వారు రిలీజ్ చేస్తూ అందులో క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అలాగే మనం నేర్చుకునేటువంటి లెసన్స్లో కూడా క్లారిటీ కావాలంటే స్పష్టత అవసరం. దీని కొరకు ఇంత సమయాన్ని వెచ్చించి చాలా వీడియోలు చేయలేకపోయాను. అందు విషయమై ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. నేను చెప్పేటువంటి క్షమాపణలను మీరు స్వీకరించాలని కోరుచున్నాను. ఎందుకంటే ఇందులోనూ నాకున్నటువంటి అననుకూల పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి, అనేకమైనటువంటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉండబట్టి మన యూట్యూబ్ ఛానల్కి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడాన్ని బట్టి ఇంత సమయం పట్టింది. ఇక ఆ పొరపాటు చేయకూడదని కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాను, సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట మీకు స్పష్టంగా వినపడుతుందని, క్లియర్గా అర్థమవుతుందని నేను గ్రహిస్తున్నాను, అనుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను కూడా. మీరు తెలుసుకుంటారు. బట్ మీరు చిన్న పని చేయలేరా? షేర్ చేయండి ప్లీజ్. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం డిసెంబర్ మాసంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది దినాల్లోనే కొన్ని వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డిసెంబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు నిండిపోయినాయి. ఇప్పటి వరకు మన ఛానల్కు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే కేవలం 35 మందే. ఒక్కొక్కరు కనీసం 5 సబ్స్క్రైబర్స్కి
పరిచయం చేసిన, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా 35, 150 మంది అయ్యేవారండి. ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారో, ఎప్పుడైతే వ్యూవర్స్ పెరుగుతారో, అప్పుడు యూట్యూబ్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. మన ఛానల్ని అనేకులకు అదే పరిచయం చేస్తుంది. ఆ ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దాని ద్వారా వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగినప్పుడు మన ఛానల్కు ఒక ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల అనేకులకు ఈ ఛానల్ చేరువవుతుందండి. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టెండింగ్ అవర్ హెల్ప్ టు అదర్స్. మేలు చేయడం చాలా గొప్ప స్వభావం అండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అయ్యా ఒక 10 లక్షలు ఉంటే ఇస్తారా అంటే నేను చేయలేను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేను చేయగలిగినటువంటి సహాయము మేలు ఏంటంటే, నాకు తెలిసినటువంటి భాషను, నాకు తెలిసినటువంటి, నాకున్నటువంటి సామర్థ్యమును ఇతరులకు కూడా కలగవలెనని నాకిచ్చినటువంటి కొద్ది జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు ఒక్క మాట కొంత సమయాన్ని వెచ్చించి మరి ఒకరికి మేలు కలగాలని ఈ ఛానల్ని పరిచయం చేస్తే అది మీరు నాకు చేసేటువంటి మేలు అవుతుంది. మేలు చేయనెరిగి ఉండి మేలు చేయకపోవటం కూడా పాపమే. పాపం చేస్తేనే పాపం కాదండి. ఐఎమ్ నాట్ టీచింగ్ ఫిలాసఫీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండ్ ఐఎమ్ టెల్లింగ్ ఏ సేయింగ్. ఒక నానుడి మీతో చెప్తున్నాను. మంచి చేయడం తెలిసి దానిని చేయకపోవడం కూడా పాపం. మై డియర్ ఆడియన్స్, మన సమాజంలో ఉంది కదా, నేరం జరిగేటప్పుడు నీవు కనీసం ఆపలేకపోయినా నేరం జరిగినప్పుడు చూసినప్పుడు దానిని గురించి పోలీసులు సరైనటువంటి సాక్ష్యం చెప్పకపోవడం ఎంత పాపమో, ఎంత తప్పో, నీవు ఏదో రకంగా మేలు పొందుతున్నప్పుడు మరి ఒకరికి అదే మేలు కలగాలని కోరుకుంటూ కొంత సమయాన్ని వెచ్చించగలగటం కూడా అంతే మేలు అవుతుంది. మేలు చేసిన వేరు అవుతారు. పోని నాకే మేలు చేస్తున్నారు అనుకోండి, నేను నిజంగా మేలు పొందదగినటువంటి వాడని. ఎందుకంటే గత 19 సంవత్సరాలుగా పక్షవాత వ్యాధితో బాధపడుతున్న నాకున్నటువంటి మేధస్సు యొక్క సామర్థ్యమును బట్టి మాట్లాడగలిగినటువంటి స్థితి ఉన్నది కాబట్టి 6 సంవత్సరాలు మంచంలో ఉన్న, పాలనించలేని స్థితిలో ఉన్న, మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి నాకు అనుగ్రహించబడినటువంటి కొద్ది జ్ఞానాన్ని మరి కొద్ది మందికి పంచితే నేను కూడా షైన్ అవుతాను. అనేకులకు చెప్పడం ద్వారా నేను స్టడీ చేస్తాను కదా, నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను షైన్ అవుతాను. నేను చెప్తున్నప్పుడు నాకు ఫ్లూయెన్సీ వస్తుంది. కాస్త కోస్తో కష్టపడుతున్నాను. మరి నా కష్టానికి కొంచెం మీరు మేలు చేయలేరా? చాలామంది
యూట్యూబ్ ఛానల్కి నెలకు ఎంతో కొంత సబ్స్క్రైబ్ పెట్టుతున్నారు. ఎంతో కొంత రూ. 30, రూ. 40 ఈ ఛానల్కి మీరు పే చేయండి అని పెట్టుకుంటున్నారు. పే ఛానల్స్ ఉన్నాయి. నేను అలా చేయదలుచుకోలేదు. ఫ్రీ ఛానలే పెట్టుకున్నాను. ఇది అఫీషియల్ కాదు, ఫ్రీ ఛానల్. ఒకవేళ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెరిగి వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని సబ్స్క్రైబర్స్ అని చేసి వాళ్ళందరూ నేను పెట్టిన వీడియోలని ఒక్కొక్కసారి చూస్తే ఒక 10 మిలియన్ వ్యూస్ వస్తే ఓపెన్గా చెప్తున్నానండి, యూట్యూబ్ వారు మన ఛానల్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను చూసి ఈ నెట్ వినియోగం ద్వారా వారికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాంట్లోంచి కొంత వారు తీసుకొని చాలా స్వల్పమైనటువంటి రెమ్యునరేషన్, హానరోరియం, గౌరవ వేతనాన్ని నాకు ఇస్తారు. అది ఇంకా మరింత మెరుగ్గా వీడియో చేస్తున్నామంటే దీనిని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయాలంటే యాప్స్ తీసుకోవాలి. ఆ యాప్స్ ప్రీమియం కావాలంటే వాటికి డబ్బు కట్టాలి. డబ్బు లేని స్థితిలో సరిగా ఎడిటింగ్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేయలేము. వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ప్రీమియం యాప్స్ కావాలి. అప్పుడే సరి అయినటువంటిది మీకు అందించబడుతుంది. అవును, ఇంగ్లీష్ గురించి కాకుండా, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కాకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ కాకుండా మరి ఇతర విషయాలు మీతో మాట్లాడుతున్నాను కదా. నిజమే, మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. చెప్పవలసిన దానిని చెప్పవలసిన సమయంలో చెప్పకపోవడం కూడా బాధ్యతారాహిత్యమే. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటి నానుడు ఉంది, సేయింగ్ ఉంది. సహాయంలో అవసరతలో ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు అన్నటువంటి మరి మీరు నన్ను ఒక పెద్ద ఎక్స్పర్ట్గానో లేకపోతే సంపాదనా పరుడుగానో చూడకుండా ఒక స్నేహితునిగా భావించి, ఒక స్నేహితునిగా మీరు నాకు సహాయం చేయాలనుకుంటే ఈ ఛానల్ని అనేకులకు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్లు పెట్టండి. ది నెక్స్ట్ వీడియో ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. దాన్ని మిస్ అవ్వకండి. అది మీరు చూడాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయగలిగినటువంటి రీతిగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఆ వీడియో. దీని కొరకే నేను ఈ వీడియోని చేస్తున్నానండి. సో మీరు ఎదగాలంటే ఇంగ్లీష్ భాష మీద పట్టు అవసరం. ఇంగ్లీష్ భాష మీద పట్టు అవసరం. పట్టు సాధించాలంటే సులభమైనటువంటి పదాలు తెలుసుకోవాలి, వాటిని ఉపయోగించడం తెలుసుకోవాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి, అభ్యసించాలి, నలుగురితో మాట్లాడడానికి సహాయం చేయాలి, ప్రయత్నం చేయాలి. మాట్లాడండి.
బిఫోర్ యూ టాక్ జస్ట్ థింక్, ఈజ్ దిస్ రైట్ వే? ఇది సరైనటువంటి మార్గమేనా? సరైనటువంటి విధానమేనా? యామ్ ఐ స్పీకింగ్ గ్రామర్ కంపాటబుల్? వ్యాకరణానికి అనుకూలంగా, వ్యాకరణాన్ని అనుసరించి నేను మాట్లాడుతున్నానా లేదా అని ఆలోచన చేసి కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి తగిన విధంగా మనం మాట్లాడడం నేర్చుకుంటే ఇంగ్లీష్ భాష నేర్చుకుంటాం. వినండి, చదవండి. ఏ దేశమైనా వెళ్ళండి, ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేయండి. మై డియర్ ఆడియన్స్, ఐ విల్ లెట్ యూ నో వన్ థింగ్. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒకటేంటంటే, ఎన్ని ప్రపంచంలో ఎన్ని పెద్ద పెద్ద చదువులు ఉన్నా అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టెర్మినాలజీ ఉంది. ప్రతి టెర్మినాలజీ మనకు తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకి మెడికల్ టెర్మినాలజీ, తర్వాత అడ్వకేట్స్ ఉన్నారు, కోర్టులో వాళ్ళు వాడేటువంటి పదప్రయోగం, ఆ పదాలు, ఆ టర్మ్స్, వాటి అర్థం మనకు తెలిసి ఉండాలి. ఎన్నో భాషలు నేర్చుకోనక్కర్లేదండి. చిన్న పదాలు, సులభమైనటువంటి పదాలు, సింపుల్ వర్డ్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద మోస్ట్ యూసేజ్, అత్యధికమైనటువంటి వినియోగానికి ఉపయోగపడేటువంటి పదాలను గురించి రేపటి వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. మీరు సిద్ధపడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రాస్ప్ అనేటువంటిది ఒక సినోనిమ్. అండర్స్టాండ్, గ్రహించండి అనేటువంటి దానికి ఇదొక పర్యాయ పదం. గ్రాస్ప్ ఇట్, యూజ్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, గెట్ కమాండ్ అపాన్ దీస్ వర్డ్స్. ఈ పదాల మీద మీరు పట్టు సాధించండి. నెక్స్ట్ వీడియో, ఆ తర్వాత వచ్చేటువంటి వీడియోతో ఫస్ట్ లెవెల్ అయిపోతుందండి. ఫస్ట్ లెవెలే ఇదంతా కేవలం 8th, 9th, 10th క్లాస్ స్టాండర్డ్ వరకే. ఇక్కడ మంచి పునాది వేసుకుంటే అక్కడి నుంచి ఏ సబ్జెక్ట్ చదివినా మీకు అర్థమవుతుంది. అర్థం కానిటువంటి పదం ఏదైనా ఉంటే అది ఆ సబ్జెక్టు దేని మీద ఉందో దానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ అయి ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. అలా దాన్ని నేర్చుకుంటారు. అలా ఆ టెర్మినాలజీ మీద, ఆ పదజాలం మీద మీరు పట్టు సంపాదిస్తారు. మీరు ఇంజనీరింగ్ చదివిన, మెడిసిన్ చదివిన, MBA చదివిన, లా చదివిన, ఏ కోర్సు చేసినా ఆ కోర్సులో ఉన్నటువంటి టెర్మినాలజీ అదేంటో తెలుసుకోవాలి. వాటన్నిటి మధ్య ఈ సింపుల్ వర్డ్స్ ఉంటాయి. ఈ సింపుల్ వర్డ్స్తో వాటిని కనెక్ట్ చేస్తారు. ఈ సింపుల్ వర్డ్స్ని మనం అర్థం చేసుకోగలిగితే అవి తేలిగ్గా జీర్ణం అయిపోతాయి మనకి.
డైజెస్ట్ చేసుకుంటాం. కొన్ని స్టేట్మెంట్స్ లేకపోతే కొన్ని సెంటెన్స్ మనకు డైజెస్ట్ కావు. కొన్ని వాక్యాలు మనకు జీర్ణం కావు. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తాయి. కొంచెం కష్టం అనిపిస్తాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫెమిలియర్ టు అస్. అవి మనకు సాన్నిహిత్యాన్ని కలిగి లేవు. మన కుటుంబ సభ్యులందరూ మనకు పరిచయస్తులే. వాటితో మనకు పరిచయం లేనప్పుడు అవి క్రొత్తగా అనిపిస్తాయి. వాటి అర్థం తెలియదు. వాటి అర్థం తెలియనప్పుడు వాటిని ఉపయోగించడం తెలియదు. అసలు పరిచయమే లేనప్పుడు ఎలా గుర్తుపడతాం? ఒక క్రొత్త వ్యక్తి మీ ఎదురుకొచ్చి హలో అన్నారనుకోండి, మనం కూడా మర్యాదపూర్వకంగా హలో అంటాం. నేనెవరో మీకు తెలుసా అంటే ఏమంటాం? మీరే చెప్పండి సార్ అంటాం. అప్పుడు ఆయన చెప్తే మనం తెలుసుకుంటాం. అదే విధముగా ఫెమిలియారిటీ లేనటువంటి పదజాలాన్ని మనం తెలుసుకోవాలి. ఏ టర్మ్, ఏ పదజాలం ఎక్కడ ఉపయోగించబడుతుంది దాన్ని గ్రహించాలి. ఆ దేశములో ఎక్కడికి వెళ్ళినా యూ కెన్ ఫేస్ ఎవ్రీథింగ్ విత్ దిస్ మీడియం. ఈ మాధ్యమం ద్వారా కరెక్ట్గా కొంతమందికి మాధ్యమం కూడా తెలుగు పదమైన అది కూడా తెలీదు. వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు అంటే అర్థమవుద్దు, కానీ మీడియా అంటే కొంత అలవాటైపోయింది చాలామందికి. కానీ మాధ్యమం, మీడియాకి అర్థము మాధ్యమం, ఇది చాలామందికి తెలియదు. అలాగే మై డియర్ ఆడియన్స్, ఇంటర్మీడియట్, దానికి కూడా చాలామందికి అర్థం తెలియదు. ఎలిమెంటరీ స్కూల్, ఎలిమెంటరీ ప్రాథమిక పాఠశాల, మూల పాఠశాల, హై స్కూల్, దానినే సెకండరీ స్కూల్ అని కూడా అన్నారు. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, దాని తర్వాత కళాశాల. ఆ కళాశాలలో ప్రధానమైనది పట్టభద్రత, బ్యాచిలర్, పట్టభద్రుడు, డిగ్రీ హోల్డర్ అని అంటారు. ఆ డిగ్రీ హోల్డర్కును సెకండరీ స్కూల్కు మధ్య ఉన్నటువంటి మాధ్యమం ఇంటర్మీడియట్. ఆ మధ్యలో ఉన్నటువంటి కోర్సుని ఇంటర్మీడియట్ అంటారు. ఇంటర్మీడియట్ అనేటువంటిది కూడా ఒక డిగ్రీనో లేకపోతే అలా చూస్తారు, కానీ దాన్ని భావయుక్తంగా ప్రయోగించరు. ఇంటర్మీడియట్. నాట్ ఓన్లీ దిస్, దేర్ ఆర్ మోర్ మెనీ, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇలా సంభాషించినట్లుగానే, మిత్రులతో మాట్లాడుతున్నట్లుగానే, కుటుంబస్తులతో మాట్లాడుతున్నట్టుగానే, పరిచయస్తులతో, స్నేహితులతో మాట్లాడుతున్నట్లుగానే మీతో మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషలో మీకు కొంచెం ఒక మెట్టు ఎక్కించి ఒక స్థాయిని పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలా మాట్లాడడం ద్వారా. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో let us discuss about the subject
ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో ఏదో ఒక పరిచయం అనుకోండి. ఇంతకుముందు ఏ వీడియోలు చూడకపోయినా కనీసం దీనిని చూసిన తర్వాత అయినా ఇంతకుముందు విన్న అన్ని వీడియోలు చూసి రాబోయే వీడియోల కోసం ఎదురు చూడండి. ఇక నుండి మీకు వీడియోలను అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకొని నా సామర్థ్యాన్ని కూడా పెంచుకొని మీ స్థాయికి నేను క్రిందికి దిగి వచ్చి మీ స్థాయి నుండి మెల్లమెల్లగా మిమ్మల్ని కొంచెంగా మీ స్థాయిని పెంచడానికి నా శతవిధాలా ప్రయత్నిస్తానని మీకు మాటిస్తున్నాను. నేను శ్రమ పడతాను అనేటువంటి నమ్మకం మీకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అభ్యర్థనను మన్నించి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడున్నటువంటి వారు బాధ్యతగా తమకున్నటువంటి కాంటాక్ట్స్, లేకపోతే ఎవరైతే ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారో వాళ్ళు 8th క్లాసులో ఉన్నా, 9th క్లాసులో ఉన్నా, 10th క్లాసులో ఉన్నా, ఇంటర్మీడియట్లో ఉన్నా, ఈవెన్ డిగ్రీ అయిపోయినా, కొంతమంది పీజీ అయిపోయినా, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. వారు అనర్గళంగా ధారాళంగా మాట్లాడలేరు. బికాజ్ they have phobia. What kind of phobia? They do think first about grammar. గ్రామర్లో మేమన్నా తప్పు మాట్లాడతామేమో, తప్పులు దొర్లుతాయేమో అని భయంతో మాట్లాడరు. అనేకులు ఉన్నారు, ఈవెన్ ప్రొఫెసర్స్. I knew a few people. They are not able to speak in English well. సరిగా మాట్లాడలేరు. మచ్ క్వాలిఫైడ్, మంచి యోగ్యత అర్హతలు వాళ్ళకు ఉన్నాయి, చాలా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే ఒక ప్రొఫెసర్ ఉంది, మా పెద్ద పాప. షీ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. బట్ షీ జస్ట్ లిఫ్టెడ్ అప్ యాజ్ స్కాలర్ ఆఫ్ ఫార్మసీ. మరి రెండో పాప అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఒక HDFC ఫైనాన్స్లో పనిచేస్తుంది. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నేను ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రారంభిస్తే వాళ్ళు భయపడతారు. డాడీ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడబాకు డాడీ, నేను ఇంగ్లీష్లో అంత బాగా మాట్లాడలేం అని అంటారు. అంత చదువుకుని ఎందుకు అంటున్నారు అట్లా? భయం, లోపల భయం. ఎక్కడ తప్పులు మాట్లాడితే మళ్ళీ మా డాడీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి క్లాస్ తీసుకుంటాడేమో అనేటువంటి భయం. ఈ భయంతోనే అనేకులు ఇంగ్లీష్ మాట్లాడడం మానేశారు. ఇంగ్లీష్ చదవాలంటే అర్థం కాదేమో అని చదవడం మానేశారు. ఈవెన్ తెలుగు కూడా, తెలుగులో కూడా వీక్గా ఉన్నారు. అంటే తెలుగు ప్రాంతీయ భాషలు కలిగి ఉన్న మనం బాధపడవలసి ఉంది. అందుకే ఈ ఛానల్ని బైలింగ్వల్ ఛానల్గా కంటిన్యూ చేస్తున్నాను. తెలుగు, ఇంగ్లీష్ రెండు కలిపి మిళితం చేసి మాట్లాడుతున్నాను. తెలుగు తెలిసిన వారికి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అది తెలుగులో వివరించకపోతే వారికి ఇంగ్లీష్ అర్థం కాదు కదా. కంపేర్ చేసి చెప్పకపోతే తెలియదు కదా. సో దిస్ ఛానల్ షుడ్ బి బైలింగ్వల్. ద్విభాష ఛానల్ అయి ఉండాలి. 2 భాషలు మిళితమై ఉండాలి. మీకు తెలుగు వచ్చని నేను నమ్ముతున్నాను. యు నో
చాలామంది ఎన్ఆర్ఐలు యుఎస్ఏలో ఉన్నారు కదా. ఈవెన్ ఫారినర్స్ ఆల్సో, యూరోపియన్స్, అమెరికాలో ఉన్నటువంటి వారు, బ్రిటిష్ వారు, వీరు కూడా చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి సరైనటువంటి పదాలు వెతుక్కుంటారు. తెలుసు, కానీ ఎక్కడో ఒక మూలన ఉన్నట్టుగా ఉంటాయి. వాటిని బయటికి తీసుకురావడానికి నానా తంటాలు పడతారండి. దే హెసిటేట్, తడబడతారు. కొంతమందికి నెత్తి వస్తుంది, అక్కడ ఆ స్ట్రెస్లో నెత్తి వస్తుంది. అదొక బలహీనతగా మారిపోద్ది. సంభాషణ ఫ్లూయెంట్గా ఉండదు, ధారాళంగా మాట్లాడలేరు. ఒక మాట మాట్లాడి ఆగుతారు. ఎందుకని? బికాజ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోబియా, ఒక రకమైనటువంటి భయం ఉంది. మాట్లాడలేనేమో, పదాలను సరిగా వాడలేనేమో, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేనేమో అనేటువంటి భయం ఉంది. మై డియర్ ఆడియన్స్, మీకు ఒక మాట చెప్పనా? మోగ చెవిటివారు, మాటలాడలేనివారు, వినలేనివారు ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతున్నారు. భాష వచ్చి, వినడం వచ్చి, తెలిసి కూడా మనలో ఉన్నటువంటి భావాలను విజయవంతంగా ఎదుటి వారికి చెప్పడానికి ఆ సామర్థ్యం మనకు లేకపోతే ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. డూ యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్? మీరు ఇంగ్లీష్ని బాగా నేర్చుకుంటున్నారా? ఇఫ్ నాట్ ఎట్, ఎప్పటికీ మీరు సరిగా నేర్చుకోలేకపోయినట్లయితే స్టార్ట్ ఇట్ నౌ, టుడే. ఈరోజే ప్రారంభించండి. బై ద వెరీ నెక్స్ట్ క్లాస్, టుమారో I will upload another video on subject simple words for use of the most sentiments, statements. మరి అనేకమంది స్టేట్మెంట్స్లో, సెంటెన్సెస్లో అత్యధికంగా వాడబడేటువంటి చాలా సింపుల్, సులభమైనటువంటి, సరళమైనటువంటి పదాలు ఏమిటో అవి తెలుసుకుందాం. వాటిని ఎలా ఉపయోగించాలో, అవి ఎక్కడ ఉపయోగించాలో, వాటి భావం ఏమిటో, ఎలా వాడితే దాని భావం ఎలా మారుతుందో వాటిని తెలుసుకుందాం. Get ready. Before this, subscribe this channel and share this channel. Why do I insist this? ఎందుకు దీని మీద నేను గట్టిగా మాట్లాడుతున్నాను? ఇట్ ఈజ్ మ్యూచువల్ బెనిఫిట్. ఈ పరస్పరంగా మనకు ఉపయోగపడేది, మీకును నాకును ఉపయోగపడేటువంటి, అనేకులకు ఉపయోగపడేది. నాట్ ఓన్లీ ఫర్ అస్. Being a listener, being a YouTube subscriber, when you share this channel, when you introduce this channel to others, you are helping someone to grow. మీరు మరి ఒకరు ఎదగడం కొరకు మీరు సహాయపడుతున్నారు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఇందులో మొహమాటం వద్దండి. ఏదైనా ఇబ్బంది పెడితేనే, నష్టం జరిగిస్తేనే మనం ఇబ్బంది పడాలి కానీ, బాధపడాలి కానీ, ఇతరులకు ఒక మంచి పరిచయం చేస్తున్నప్పుడు బాధపడాల్సిన పని లేదు.
నన్నేదో కోటీశ్వరులు చేస్తున్నారనేటువంటి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. I can't be millionaire by having 1000 subscribers or 2000 subscribers. I don't know how much time it takes. ఎంతకాలం పడుతుందో తెలియదు. యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు చెప్పేటువంటి అనుభవ సారాంశం ఏంటంటే, మీరు చేస్తూ ఉండండి, మీకేదో కాస్త కోస్తో డబ్బులు వచ్చినప్పుడు దాని క్వాలిటీ పెంచడం కొరకు దానిని ఉపయోగించండి అని మాత్రమే చెప్తున్నారు. అంతేగాని మీరు లగ్జరీగా బ్రతకగలిగినంత ఆదాయం యూట్యూబ్ నుంచి రాదు అని స్పష్టంగా చెప్తున్నారండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ మీ, నా కోసమే కాదు, టు అసిస్ట్ సమ్వన్ హూ డజంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఇప్పటి వరకు చాలామంది అనేక ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఉద్యోగరీత్యా. అక్కడ ఏ భాష ఉందో ప్రాంతీయ భాష, అదే భాష అయితే పర్వాలేదు, వేరే భాష అయితే తప్పక ఇంగ్లీష్ వాడాల్సిందే. మరి ఇంగ్లీష్లో కాస్త కోస్త ఫెమిలియారిటీ లేకపోతే, పరిచయం లేకపోతే, సాన్నిహిత్యం లేకపోతే సరి అయినటువంటి రీతిలో దానిని ఉపయోగించలేరు, తడబడుతూ ఉంటారు, భయస్థులుగా ఉంటారు. భయస్థులుగా ఉండి కామైపోతారు, మెదలకుండా ఒక మూలను కూర్చుంటారు. వారు సిగ్గుపడుతున్నప్పుడు చూసి మిగిలిన వారు నవ్వుతారు. అలా నవ్వినా కూడా భరిస్తారేమో, కానీ నేర్చుకుందాం, ఎదుగుదాం, పట్టుదల కలిగి ఇంగ్లీష్ మీద పట్టు సంపాదిద్దాం. ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు అని అనుకోవడం లేదండి. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ వన్. It's a very easy way to learn English in simple way. Have a great day, my dear audience, and get ready for the next very useful video. Thank you all.